మహిళలే మహారాణులు. దేశంలోనే భిన్నంగా మహిళల్ని మహారాణులుగా చేసే బాధ్యత ప్రజా ప్రభుత్వం తీసుకుంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేసి ప్రశంసలు అందుకున్న ప్రభుత్వం వారిని ఆర్థికంగా పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టిందని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క బడ్జెట్ సందర్భంగా తెలిపారు. ప్రతి మండలంలో మహిళలతో రైసు మిల్లులు, మినీ గోదాములు ఏర్పాటు చేస్తామని వివరించారు. ఐకేపీ కేంద్రాల్లో కొన్న ధాన్యాన్ని మహిళా రైసు మిల్లుల్లో మిల్లింగ్ చేయిస్తామని, ఆ బియ్యాన్ని ఎఫ్సీఐకి సరఫరా చేసే బాధ్యతను మహిళా స్వయం సహాయక సంఘాలకు అప్పగిస్తామని బట్టి వెల్లడించారు. మండల మహిళా సమాఖ్యల ద్వారా ఆర్టీసీకి అద్దెకు 600 బస్సులు కేటాయిస్తామని, తద్వారా తెలంగాణ మహిళలు ఆర్థికంగా నిలదొక్కుంటారని బట్టి ధీమా వ్యక్తం చేశారు. మహిళలను మరింత ప్రోత్సహించడానికి ప్రతి మండలంలో వారితో రైసు మిల్లులు మరియు మినీ గోదాములు స్థాపించి నిర్వహించే విధంగా సహాయ సహకారాలు అందిస్తాం. ఐకేపీ కేంద్రాల్లో కొన్న ధాన్యాన్ని కూడా ఆ మిల్లుల్లో మిల్లింగ్ చేయించి ఎఫ్సీఐకి సరఫరా చేసే బాధ్యత మహిళా స్వయం సంఘాలకి అప్పగిస్తాం.